తండ్రి పరమేశ్వర, ఏమిటయ్యా నీ లీలలేంటయ్యా? మా కష్టాలేంటయ్యా? కలకలలాడే మంజరం ఇలా ఎందుకయ్యా చేసావు? పళ్ళు పువ్వులతో కలకలలాడుతూ ఉండి మంజరాన్ని ఇలాగ ఎందుకు చేసావయ్యా? అన్నీ పోగొట్టి లాస్ట్కి ఈ స్థితి తీసుకొచ్చావా తండ్రి పరమేశ్వర? అమ్మా, ఏంటమ్మా దుర్గమ్మ, ఎందుకు అలా చేస్తున్నావు? కష్టాల మీద కష్టాలు పెడుతున్నావు ఏంటమ్మా? లక్ష్మీదేవి, ఎప్పుడు మా ఇంట్లో వస్తావు వెళ్ళిపోతావు, ఎందుకమ్మా అలా చేస్తున్నావు? ఎందుకమ్మా ఇంకా ఎన్ని కష్టాలు పెడతావు? ఎందుకమ్మా? ఆంజనేయ స్వామి, ఏమిటయ్యా ఎందుకు ఇలా జరుగుతుంది మాకు? ఆఖరికి పెరుగన్నం బెల్లం మొక్క నీకు నైవేద్యం, ఇదే తినండి, మాకు ఇదే పెట్టారు. మీరు అన్నీ పోగొట్టి లాస్ట్కి ఈ స్థితి తీసుకొచ్చారు. ఇదే మీకు పెడుతున్నాను, తినండి. చూసారా? బాగా చూడండి, తినండి బాగా. ఈ భద్రాలకి ఎందుకు ఇలా శిక్ష పెడుతున్నారు మీరు నాకు తెలియదు, కానీ మీరు మట్టిగా ఆనందంగా ఉండండి. భక్తులు చాలామంది డబ్బున్న వాళ్ళు బాగా చేస్తారు కదా మీకు, మీరు ఆనందంగా ఉండండి. మా లాంటి వాళ్ళని ఇలాగా కిందకి దించేయండి, అంతే కదండి మీరు. ఏమిటయ్యా వెంకటేశ్వర స్వామి, నీ గుడికి ఎన్నిసార్లు వచ్చాను, కొంచెం కూడా నీ మీద జాలి లేదా నీకు నా మీద? ఎందుకు అలా చేస్తున్నావయ్యా? వేడికొండలవాడ, ఇంకా ఏం పరీక్ష పెడతావయ్యా? నీ అప్పు ఎంత తీర్చినా సరిపోదంటారు, అలాగే నాకు అప్పు ఎంత చేసినా అప్పు తీరట్లేదు. అప్పే. ఏమిటో నీ లీలలో ఎందుకు చేస్తున్నావయ్యా? దేనికయ్యా ఇంత దారుణమ శిక్ష? ఇంత దారుణంగా ఎందుకయ్యా నాకు ఏ పరీక్ష? ఎలా ఉండేవారు మీరందరూ? ఎంత కలకలలాడుతూ ఉండేవారు మీరందరూ? నేను ఎంతలా చేశాను మీకు? అవన్నీ మర్చిపోయావయ్యా? మర్చిపోయి నాకెందుకులే అని ఎలా పోతారని వదిలేస్తున్నావయ్యా? నీ గుండీలో వేలు ఉడ్డి వేస్తారు డబ్బు, మరి నేనేమి వేయలేను. నేనేమి వేయను కాబట్టి నన్ను ఇలా వదిలేస్తారు మీరందరూ. ఎన్ని పూజలు చేశానయ్యా, ఎన్ని మాలలు వేసుకున్నాను, ఎంత చేశానయ్యా, అందరి కోసం చేశాను, అందరినీ చూడాలనుకున్నాను. నా కోసం ఎప్పుడైనా చేసుకున్నానా? అందరి కోసం చేసేదాన్ని, ప్రతి మనిషికి చేసేదాన్ని. నేను ఏ ఊరు వెళ్ళినా వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి, ఎక్కడికి వెళ్తే అక్కడికి అమ్మవారు అందరూ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి పూజ ఇచ్చేదాన్ని. అందరూ ఎందుకయ్యా ఇలా చేస్తారు? 101 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఏంటయ్యా ఏమిటిది? ఎంత ఘోరమా? అమ్మా, ఏమిటమ్మా దుర్గమ్మ, ఒక్కరికైనా జాలి లేదా? 101 అక్కా చెల్లెళ్ళు ఉన్నారే, మీరు ఒక్కరికైనా జాలి లేదా నా మీద? ఏంటో పరీక్షల మీద పరీక్ష పెడుతున్నారు ప్రతిదానికి. చూడండి మీరు ఎలా ఉన్నారు, ఈ పూజ మందిరం ఎలా ఉంచుతుంది చూడండి. ఇది బోల్ మంచి వస్తారు, ఈ బుత్తిరాలు పూజా మందిరం బోల్ మంచి వస్తారు. అప్పుడు మీకు ఆనందమే కదా, అప్పుడు మీకు సంతోషమే కదా. తినండి, పెరుగన్నం బెల్లం మొక్క తినండి. ఇంకెప్పుడు నాకు మంచి రోజులు ఇస్తావో, ఇంకెప్పుడు నన్ను ఇలా చూస్తావో నాకు తెలియదు. ఇంకెన్నాళ్ళు పెడతావో పరీక్ష పెట్టు, నేను ఉంటా.